డాకర్ ఇమేజెస్ అని ఇస్తే చూడండి ఇక్కడ నా వర్షన్ 2లో, కానీ ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఏముంది, నా ఆల్పైన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంది. దీన్నే ఈ కైండ్ ఆఫ్ సినారియోస్ని అంటే మీరు ఫ్రమ్ని మోర్ దాన్ వన్ టైం యూజ్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే మల్టీ స్టేజింగ్ అంటాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు స్టేజ్ 1 అని ఉంటుంది. సో మల్టీ స్టేజింగ్ అంటే మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మల్టీ స్టేజింగ్ గురించి కూడా నేను మళ్ళీ ఫ్యూచర్లో మాట్లాడతాను. యాజ్ ఆఫ్ నో మీరు ఫ్రమ్ అనే కీవర్డ్ని మీరు వన్ టైం యూజ్ చేస్తే అది సింగిల్ స్టేజింగ్. అదే ఫ్రమ్ని మీరు మీ డాకర్ ఫైల్ 2 టైమ్స్ యూజ్ చేస్తే దాన్ని ఏమంటామంటే దాన్ని నేను మల్టీ స్టేజింగ్ అంటాను. ఓకేనా, ఫైన్. ఇప్పుడు రెండో కీవర్డ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. మల్టీ స్టేజింగ్ గురించి నేను మాట్లాడతాను. ఓకేనా, మళ్ళీ మాట్లాడతాను. ఫస్ట్ మనం డాకర్ ఫైల్ గురించి అయితే అండర్స్టాండ్ చేసుకోవాలి కదా. సో ఫైన్, ఇక్కడ నేను ఏం చేశానంటే రిమూవ్ చేశాను. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఉండేది ఓన్లీ స్టేజ్ 1. ఓకే, మల్టీ స్టేజింగ్ కాదు, ఓన్లీ స్టేజ్ 1. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా సెకండ్ కీవర్డ్ వచ్చేసి లేబుల్ అనే కీవర్డ్. ఓకే, లేబుల్ అనే కీవర్డ్. ఈ కీవర్డ్కి నేనేం చేస్తాను, ఇంకొక పారామీటర్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓనర్ ఈక్వల్స్ టు ఈ లేబుల్లో నేను ఏం చేస్తానంటే నా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే దిస్ image is developed by DCR. Any bugs reach out to abc@gmail.com. ఓకే, ఈ లేబుల్ ఏం చేస్తుందంటే ఆ ఇమేజ్లో ఒక మెటా డేటాని సెట్ చేస్తుంది. ఆ మెటా డేటాలో నాకు ఏం తెలుస్తుంది, ఈ ఇమేజ్ని ఎవరు డెవలప్ చేశారు, ఒకవేళ ఏదైనా నాకు ఏదైనా ఆ ఇమేజ్లో ఏదైనా బగ్స్ ఏమైనా ఉంటే నేను ఎలా రీచ్ అవుట్ అవుతాను అనే దాని గురించి ఇది ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సేవ్ చేస్తాను లేబుల్ని. ఇప్పుడు నేను డాకర్ బిల్డ్ కమాండ్ ఇచ్చి ఈసారి వర్షన్ 3 తీసుకుంటాను. ఓకే, హాట్స్టార్ వర్షన్ 3 డాకర్ సెట్ అయితే అయింది. డాకర్ ఇమేజెస్, సో నాకు నా వర్షన్ 3 కూడా క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నా లేబుల్ నేను ఎలా చూస్తాను, మనకి డాకర్ ఇమేజ్ ఇన్స్పెక్ట్ అనే కమాండ్ ఉంది. డాకర్ ఇమేజ్ ఇన్స్పెక్ట్ అండ్ దెన్ నా ఇమేజ్ ఐడి లేదంటే నా హాట్స్టార్ నేమ్ విత్ ట్యాగ్, ఎంటర్. ఇక్కడ చూడండి లేబుల్ సెక్షన్లో ఆటోమేటిక్గా ఓనర్ అనే సెక్షన్లో చూడండి ద ఇమేజ్ ఇస్ డెవలప్డ్ బై DCR, ఎనీ బగ్స్ రీచ్ అవుట్ టు abc@gmail.com. సో ఇది లేబుల్ అనేది ఇలా యూజ్ అవుతుంది నాకు. ఓకేనా, మెటా డేటాలో నా ఇన్ఫర్మేషన్ ఎవరు డెవలప్ చేశారు, ఎవరు ఓనరు, ఏ వర్షన్లో ఉంది, అదంతా నేనైతే ఇక్కడ లేబుల్స్లో నుంచి అయితే చూడొచ్చు. సో ఈ లేబుల్ అనేది ఆప్షనల్. ఓకేనా, అంటే మీరు ప్రతిసారి డాకర్ ఫైల్ ఇచ్చినప్పుడు మీరు లేబుల్ అనే పారామీటర్ యూజ్ చేయాలంటే యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆప్షనల్. కానీ ఫ్రమ్ అనే పారామీటర్ కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నా డాకర్ ఫైల్ని ఇంకొక కొత్త కీవర్డ్ అయితే రన్ చేద్దాం. సో ఆ కీవర్డ్ పేరు వచ్చేసి రన్ అనే కీవర్డ్. ఈ రన్ అనే కీవర్డ్ ఏం చేస్తుంది, యూజువల్గా మనం కస్టమ్ ఇమేజ్ వీడియోలో చూస్తే ఫస్ట్ మనం ఒక డాకర్ రా కంటైనర్ని అయితే మనమైతే డౌన్లోడ్ చేసాం. డాకర్ పుల్